సో ఫైనల్గా ఇంటికైతే రీచ్ అయిపోయాము. లైఫ్లో ఇలాంటి జర్నీ నేను చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. పుట్టి పెరిగిన తర్వాత నా లైఫ్లో ఇలాంటి జర్నీ ఫస్ట్ టైం నేను ఫేస్ చేయడము. ట్రైన్ ఎక్కడో కైకులు చూపించింది. మేమేమో రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి ప్లాట్ఫామ్ మీద వచ్చేసింది. అప్పటికి ఇంకా 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయినా సరే అది యాప్లో చాలా తప్పు చూపించింది అనమాట. యాప్ని నమ్మకూడదని ఆ రోజే అర్థమైంది. సో ఇంకా పరిగెట్టుకొని ఎక్కాము. చాలా నొప్పి వచ్చేసింది. అసలు వామిట్ అయ్యే అంత స్టేజ్కి వెళ్ళిపోయాను. అంత పెయిన్ వచ్చింది అనమాట. పరిగెట్టి 14 అవర్స్ తర్వాత ఇంటికైతే వచ్చేసాము. సో అత్తమ్మ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి పొలానికి అయితే వెళ్ళిపోయారు. సో ఈయన కూడా వెళ్తానన్నారు. సో ఆయనకైతే బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తీసుకొచ్చేసారు. ఇంకా మేము కొంచెం బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ ట్రైన్లో తిన్నామన్నమాట. దెబ్బరొట్టి చేశాను కదా. సో ఇప్పుడైతే వంట డ్యూటీ చేసేసి మొత్తం హౌస్ అంతా క్లీన్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడైతే లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. సో అక్కడి నుంచి చెరువు చేప దొరకదని చెప్పేసి తీసుకొచ్చాను కదా. సో ఇప్పుడైతే కొన్ని ముక్కలు ఒక 6 ముక్కలు అయితే తీసాను ఫ్రై చేద్దామని. అత్తమ్మ మేము వస్తున్నామని చెప్పేసి సీ ఫుడ్ తీసుకొచ్చారనమాట. కోనము ఎవరికో చెప్పి తీసుకొచ్చారంట ఒక 3 కేజెస్. సో కొన్ని కోనం చేప పులుసు పెడదామని చెప్పేసి ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా రైస్ ఇవన్నీ కడిగేసి ఒకేసారి చేసేసుకొని లంచ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత హౌస్ అంతా క్లీన్ చేయాలి. మ్యాక్సిమం ఎప్పటికప్పుడు అత్తమ్మ అయితే క్లీన్ చేసేస్తారు. నేను వచ్చినప్పుడు అలా క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. ఫెస్టివల్ వస్తుంది కదా. సో అన్నీ క్లీన్ చేసి పేపర్లు అవి వేద్దామని. సో వంట అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే క్లీనింగ్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ ఇక్కడున్న సిల్వర్ సామాన్లు అంతా తీసేసి బయట అయితే క్లీన్ చేశాను. ఈ గదంతా ఒకసారి మొత్తం క్లీన్ చేసి సర్దేశాను మళ్ళీ అక్కడవి. సో గిన్నెలన్నీ కడిగేసి ఇలా ఆరబెట్టాను. ఎండ అయితే బాగా కాస్తుంది. ఇంకా గిన్నెలన్నీ ఆరేలోగా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. అప్పుడు అది స్పేస్ ఖాళీ అవుతుంది కదా. అప్పుడు కిచెన్లో ఉన్న సామాన్లన్నీ తోముతాను. ఈ గదిలో సామాన్లన్నీ ఆరిపోయాయి. ఇంకా అవైతే సర్దేశాను. అత్తమ్మ గుజరాత్లో వర్క్ చేసేవాళ్ళంట. సో అక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ సిల్వర్ సామాన్లన్నీ. చాలా బరువుగా ఉన్నాయి. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఈ ఒక్క గది అయింది. ఇప్పుడైతే కిచెన్ ర్యాక్లో ఉన్న అన్ని సామాన్లు అయితే తీసేసాను. సో ఇవన్నీ నీట్గా తుడిచేసి పేపర్స్ అయితే వేసాను. అత్తమ్మ సరిగ్గా ఎక్కువ యూజ్ చేయరు. నేను వచ్చినప్పుడే వాడుతూ ఉంటాను. సో ఇప్పుడైతే అన్నీ క్లీనింగ్ అయిపోయాయి. బయట అయితే ఆరబెట్టాను. సో మొత్తం అన్నీ క్లీన్ చేసేసి ఇప్పుడైతే తీసుకొచ్చాను. కొంచెం తడి ఉంది. పొడి క్లాత్తో తుడిచేసుకొని వీటిలో స్టోర్ చేసుకుంటా. సో సామాన్లన్నీ అయితే మంచిగా ఆరిపోయాయి. సర్దేశాను. ఏ ర్యాక్ 3 ర్యాక్స్. యాక్చువల్లీ ఎప్పుడు వాడరు అత్తమ్మ మేము వస్తే తప్ప. సో ఇంక ఇవన్నీ అయిపోయాయి. మొత్తం ఇవంతా క్లీన్ చేసేసి నాకు వచ్చిన ముగ్గులే వేసాను. నాకు అసలు ముగ్గులే రావు. మార్నింగ్ 11:30కి నా వర్క్ అంతా స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 4:35 అయిపోయింది. అదే టైంకి పొలానికి వెళ్ళిన అత్తమ్మ మావయ్య ఇంకా ఈయన కూడా వచ్చేసారు. అదే రోజు ధాన్యం అయితే బస్తాలకు ఎక్కించేసి ఇంటికైతే తీసుకొచ్చారు. సో ధాన్యం అంతా కూడా ఇంటికి తీసుకొచ్చి బయట ఉన్న గదిలో అయితే వేస్తున్నారనమాట. ఇంకా మా హస్బెండ్ గడ్డి అది ఉంటుంది కదా. సో ఆ గడ్డి అంతా ఒక దగ్గరికి చేర్చి మాకు ఇంటి దగ్గరికి ఒక తోట అనేది దగ్గర అనమాట. సో ఆ తోట దగ్గర ఆవు అయితే ఉంది. సో ఆవు దగ్గర అయితే ఈ గడ్డి అయితే తీసుకెళ్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత మేము మా ఇంటికి వచ్చి మా అత్త మామకి ఎంతో కొంత సాయం అయితే చేస్తున్నాము ఈ రూపంలో అయినా. ఇది ఇంకా రాత్రి ఇంకా తినేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచేసరికి 8 అయిపోయింది. నిజం చెప్పాలంటే అత్తమ్మ చాలా మంచిగా చూసుకుంటారు. నార్మల్గా విలేజెస్ లైఫ్ ఎలా ఉంటుందంటే ఎర్లీ మార్నింగ్ 5కే లేచేయాలి. కానీ అత్తమ్మ నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదనమాట. నేను ఎప్పుడు లేస్తే అప్పుడే అన్నట్టు. నేను లేచేసరికి 8:30 అంతా అయిపోయిందనమాట. మార్నింగ్ మంచు చూసారా ఎలా పడుతుందో. మా ఇంటి చుట్టూ మొత్తం మొక్కలే ఉంటాయన్నమాట. ఈ వెదర్ అయితే చాలా బాగుంటుంది. ఈ వింటర్ సీజన్లో అయితే ఇంకా బాగుంటుంది. చలి చంపేస్తుంది. వాటర్ కూడా చాలా కోల్డ్గా ఉంది. ఇంకా తోటలోంచి నాటు టమాటాలు తీసుకొచ్చారు. సో అందుకని చెప్పేసి పులుసు అయితే చేస్తున్నాను. నాకు మా హస్బెండ్కి అంటే చాలా ఇష్టం. ఇంకా అదే రోజు చెప్పాను కదా ఊరు సడన్గా వచ్చామని. బ్యాంక్లో అయితే ఒక వర్క్ ఉంది. సో ఆ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. వచ్చిన పని కూడా అయిపోయింది అనమాట. ఇంటికి వచ్చేసరికి అత్తమ్మ ఫుడ్ అంతా ప్రిపేర్ చేశారు. ఇంకా నెక్స్ట్ డే అయితే
అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాము, ఎందుకంటే మా హస్బెండ్కి హాలిడేస్ లేవు. సో ఎర్లీ మార్నింగ్ అత్తమ్మ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి రొట్టె అయితే చేశారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే నేనే ప్రిపేర్ చేశాను అనమాట. అత్తమ్మ అయితే చికెన్ తీసుకురమ్మని చెప్పారు. సో ఈయనైతే ఒక 2 kg చికెన్ తీసుకొచ్చారు. ఒక 1/2 kg పక్కన పెట్టి 1.5 kg అయితే కుక్ చేశాను. ఇంకా మా పిల్లలకి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏదో చేస్తూ ఉంటాను. పిల్లలు అంటే మళ్ళీ నా పిల్లలు అనుకుంటారేమో మా మేనకోడళ్ళకి. సో వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా ఈవినింగే వస్తారు. వాళ్ళు వచ్చే టైంకి మేము వెళ్ళిపోతాము. సర్లే ఈవినింగ్ వస్తే తింటారని చెప్పేసి చికెన్ ఇంకా వెజిటేబుల్ పులావ్ అయితే చేశాను. ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో, పక్కనే తోట కదా, తోటలో నుంచి కొన్ని వెజిటేబుల్స్ తెచ్చారు. ఇంకా బంగాళదుంప బయట తెచ్చినవే. సో ఇంకా వెజిటేబుల్ పులావ్ అయితే చేశాను. చికెన్ అయితే రెడీ అయిపోయింది అనమాట. వెజిటేబుల్ పులావ్ అయితే చాలా బాగా కుదిరింది. ఎప్పుడు చేసేదాని మీద చాలా టేస్ట్గా ఉంది. మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చింది. సర్లే పిల్లలు తృప్తిగా తింటారని చెప్పేసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. యాక్చువల్లీ మాకు ఎప్పుడు నైట్ ట్రైన్ ఉంటుంది, కానీ ఆ రోజు ఏంటంటే ట్రైన్ లేదనమాట. సో అందుకనే ఆఫ్టర్నూన్ బయలుదేరితే తప్ప మాకు నైట్ ట్రైన్ రీచ్ అవ్వము వైజాగ్కి. సో ఆఫ్టర్నూన్ 12కే తినేసాము. ఇంకా 1:30కి అయితే స్టార్ట్ అయిపోయాము. హాయ్ అందరికి. సో సడన్ గా ఊరైతే వచ్చాం కదా. సో నిన్న బ్యాంక్ వెళ్ళి మా వర్క్ అయితే అయిపోయింది. సో ఈ రోజు అయితే రిటర్న్ అయిపోతున్నాము. ఆఫ్టర్నూన్ 2కి మాకు బస్ అనమాట. సో ఫుడ్ ఇప్పుడు 12కే తినేయాలి, ఎందుకంటే పలాకి వెళ్ళాలి మళ్ళీ ఇక్కడ నుంచి. సో ఈ రోజు ఇంట్లో అయితే వెజిటేబుల్ పులావ్ ఇంకా చికెన్ చేశాను, అలానే టమాటా పచ్చడి, టమాటా రసం, ఇలా చాలా వెరైటీస్ చేశాను. సో ఇక్కడ నుంచి ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కి భీమవరం రావాలి. సో ఎక్కడ అస్సలు టైం లేదు. 2 days లో ఇలాంటి ప్రయాణం అసలు నేను ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైము అంత గజిబిజి ప్రయాణాలు. ఇప్పుడైతే ఫాస్ట్ గా తినేయాలి. తిన్న వెంటనే స్టార్ట్ అయిపోయాము. మేమైతే ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. సో అత్తమ్మ అయితే ఇంటి దగ్గర ఉన్నారు. సో ఇంకా మేము వెళ్ళిన తర్వాత పొలానికి అయితే వెళ్ళిపోతారు. ఏమో ఇంటి నుంచి వచ్చేటప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. మా ఆయన అయితే చాలా సేపు మౌనంగా ఉండిపోయారు అనమాట. కానీ తప్పదు, ఏం చేస్తాము. సో ఇంకా అక్కడి నుంచి వేరే బస్సు ఎక్కి వైజాగ్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి మాకు పలాస నుంచి వైజాగ్కి మినిమం 5 hours పడుతుంది. సో ఇంకా ట్రైన్ జర్నీలు, ఆ కుదుపులు ఎంత నీరసం అయిపోయిందో. మధ్యలో లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ వింటర్ సీజన్లో మాత్రమే ఈ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి అంటే చాలా బాగున్నాయి. వైజాగ్ రీచ్ అయ్యేసరికి 8 అయిపోయింది. మాకు నైట్ 10 o'clockకి ట్రైన్ అనమాట. సో అక్క వాళ్ళు వైజాగ్లోనే ఉంటారు. సో అక్క అయితే డిన్నర్ తీసుకొస్తాను కాంప్లెక్స్లో ఉండమని చెప్పిందనమాట. సో తను వచ్చే వరకు ఒక 1/2 గంట అయితే వెయిట్ చేసాము. డిన్నర్ ఎవరైనా ఇంత బ్యాగ్తో తీసుకొస్తారా? అసలు ఎంత తీసుకొచ్చిందో, ఏంటక్క ఇదంతా తినడానికేనా అంటే, జర్నీ చేసి అలసిపోయారు కదా, ఇవన్నీ తిని బలం తెచ్చుకొని బాగా పడుకోండి అని చెప్తుంది. చాలా తీసుకొచ్చింది. ఇడ్లీ తీసుకొచ్చిందంట. నైట్ టైం కదా, కొంచెం లైట్ ఫుడ్ ఉంటే బాగుంటుంది అని. స్టేషన్కి రీచ్ అయ్యేసరికి 8:45 అయిపోయింది. అయితే నన్ను కలవడానికి మన సబ్స్క్రైబరు ఇంకా నేను కొన్ని బట్టలు ఇచ్చానమాట స్టిచ్చింగ్కి. సో అక్క వస్తానన్నారు. సో చాలాసేపు వెయిట్ చేశాను అనమాట బయట. సో అక్క వచ్చి ఇంకా అన్ని ఇచ్చేసారు. అలానే ఇంకా మచిలీపట్నం ట్రైన్కి లింక్ చేస్తున్నారనమాట. ఫస్ట్ టైం ఇలా ట్రైన్ లింక్ చేయడం చూడడం. సో ఇంకా అక్క తెచ్చిన ఫుడ్ అంతా తినేసాము. కడుపు నిండిపోయింది. తృప్తిగా అయితే పడుకున్నాం అనమాట. నా లైఫ్ లో ఇలాంటి జర్నీస్ చేస్తానని అనుకోలేదు. మీరు ఎప్పుడైనా ఇలాంటి జర్నీస్ చేశారా అనేది కామెంట్ చేయండి. దాంతో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మరో 2 days లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. అక్కడ వ్లాగ్స్ అయితే పెడతాను. బై బాయ్.